Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. ఎంపీ రేణుకా చౌదరి మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఇంత ఆలస్యం ఎందుకు అయింది? ముఖ్యంగా జిల్లాలో ఇంతమంది మంత్రులు, మీరు సీనియర్ నేతలు ఉండగా అభిప్రాయ భేదాలు వచ్చాయి, మీ మధ్య వర్గ విభేదాలు ఉండటం వల్లే చాలా ఆలస్యమైంది, పొరపక్షాలు వచ్చాయి అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. మా ఆలస్యం సరే, బీఆర్ఎస్ ఎందుకు నిన్నటి వరకు ఆగి నిన్న అనౌన్స్ చేశారు? వాళ్ళకేం టైం దొరికింది, వాళ్ళకి ఇంకింతేలే 5 సంవత్సరాలు రిటైర్మెంట్ కదా, సో వాళ్ళకి ఇట్లా టైం దొరికింటుంది. వాళ్ళు కూడా ఆచితూచి మేమేమీ ఆలస్యం లేదు, సమయానికి ఇవాళ లాస్ట్ డే నామినేషన్ అంటే చట్ట ప్రకారంగా ఇవాళ వరకు ఎవరైనా నామినేషన్ వేయొచ్చు. ముఖ్య నేతలు, జిల్లాకు చెందినటువంటి ముఖ్య నేతలు మీరు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభ్యర్థిని సూచించడం, ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల అధిష్టానానికి కొంత ఇది క్లిష్టంగా మారింది అనేది చర్చ జరుగుతుంది. అది వాస్తవం, అందరూ అడిగినారు, అడగటం తప్పు కాదు. ఒక ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఆశించవచ్చు, తప్పు లేదు. ఒక్కసారి అధిష్టాన నిర్ణయానికి వచ్చినప్పుడు దాని తర్వాత ఇంకా మేము తోక ఉల్లాడించడం మానేసేయాలి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జమ్మని చాలా మంచి క్యాండిడేట్ ఇచ్చారు. వాళ్ళు కొత్త వాళ్ళు కాదు, ఈ ఖమ్మము వాళ్ళే. కాబట్టి లోకల్ అనే సమస్య అది తీసేసాము. రెండవది, వాళ్ళు గతంలో ఇక్కడ బోల్డ్ అన్ని ప్రజల కోసం చేసిన సాక్రిఫైజెస్ అవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళ ఇండ్లు అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి ఇవ్వటం, ఎన్నో 100 ఎకరాలు భూములు పబ్లిక్ ఉపయోగపడేటట్టు ఇవ్వటం. అబ్బాయి కూడా చదువుకొని విదేశాల్లో కూడా చదువుకొని వచ్చిన వ్యక్తి. వాళ్ళు కుటుంబ వ్యాప్తిగా వాళ్ళు ప్రజలకు సేవలు అందించిన వారు, ప్రజలు బాగా గౌరవిస్తారు. కాబట్టి నన్ను అడిగితే అన్ని విధాలుగా సూటబుల్ క్యాండిడేట్, ఆలస్యమైన అందంగా సెట్ అయింది. అంటే కమ్మ సామాజిక వర్గం ప్రభావితం చేయగలిగేటువంటి ఈ జిల్లాలో గతంలో కూడా కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు, మరి ఎందుకు ఆ సామాజిక వర్గాన్ని పరిగణలోకి తీసుకోలేదా? ఒకవేళ ఆ ఓటర్ని, ఆ వర్గాన్ని మీ వైపుకి ఏ విధంగా తిప్పుకుంటారు? మీ వ్యూహం ఏంటి? భలే చెప్తారండి మీరు. మాజీ సీఎం కేసీఆర్ TV9 స్టూడియోకి వచ్చి డిబేట్లో పాల్గొన్నారు, సుదీర్ఘంగా అనేక అంశాల మీద ప్రస్తావించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ రోజుల్లోనే వ్యతిరేకత మూట కట్టుకుంది, ఖచ్చితంగా ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, నేనే ముఖ్యమంత్రి అవుతా, ఈ కాంగ్రెస్ వాళ్ళకి పరిపాలించడం చేత కాదు, హామీలు ఇచ్చారు కానీ అమలు చేయటం కూడా చేత కాదు అనేది విమర్శలు చేశారు. పాపం, నాకు చాలా జాలి కలుగుతుంది ఆయన మీద. మీకు కంగ్రాచులేషన్స్. అసలు ఆయన ఫామ్ హౌస్ వదిలేసి సెక్రటేరియట్కి రానోళ్ళు TV9 స్టూడియోకు రప్పించగలిగారంటే మీకు శబాష్ చెప్పాలి నేను. ఎందుకంటే అది చాలా బ్రహ్మాండం అండి. ఎన్ని 10 సంవత్సరాలు పబ్లిక్ పాపం అయ్యో కుయ్యో అని మొత్తుకొని నోరు పొట్టా కొట్టుకొని సీఎం గారిని కలవాలంటే ఆయన రాని వ్యక్తి ఇవాళ ఆయన వచ్చి TV9లో కూర్చొని మళ్ళీ మా గురించే మాట్లాడుతున్నారు. పర్వాలేదులే, పాపం అనిపిస్తుంది. ఇట్స్ ఆల్ రైట్, ఆయన ఏమన్నా అనుకోని, మేము సంవత్సరంలో మాకు వ్యతిరేకం కట్టుకున్నామా లేదా అనేది 3 నెలల్లో, అది తర్వాత మాట. మీరు ఆత్మ ఉంటే పరిశీలన జరుగుతుంది. మీరు ఆత్మపరిశీలన చేసుకున్నారా? మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు పబ్లిక్? నిలువు దోపిడీలు జిల్లాల్లో జరుగుతూ ఉంటే మీ అబ్బాయిలకి వీళ్ళు బిజినెస్ పార్ట్నర్షిప్లు పెట్టుకొని ఎంత నరకం ప్రజలు అనుభవిస్తూ ఉంటే చూసి చూడనట్టు నటించింది వాస్తవాలు కాదా? మీరు చేసుకున్న స్వయం కృషి అది. మీ మీద ద్వేషంతో ప్రజలు మాకు ఓటేశారు అని, కాబట్టి మీరు ఇప్పుడే పోతుంది వస్తుంది ఇవన్నీ మాకు జోష్యం చెప్పడం మానేసేయండి. ముందు మీ జాతకాలు చూసుకోండి, అది ఆలోచించండి. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, చూడండి మీరు ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ని, కేసీఆర్ని కోరుకుంటారు అని ధీమా వ్యక్తం చేస్తారు. అది రోజు రాత్రి దేవుడికి వాళ్ళు అదే ప్రార్థన చేస్తూ ఉంటారు, స్వామి నన్ను మళ్ళీ సీఎం చేయని చెప్పి. ఈ లంచాలు పెట్టుకొని శ్రీరాములు వారికి ఎప్పుడు కూడా వస్త్రాలు ఇచ్చేదానికి కూడా ఒళ్ళు బతుకం ఉన్న ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆయన ఏం మాట్లాడతాడయ్యా మా గురించి? ఇదే మీరు ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చేయబోతారు? ఈ మోదీ గ్యారంటీ లాగా నీ గ్యారంటీ కూడా వారంటీ ఎక్స్పైర్ అయిపోయింది. ఏంది నీవు చెప్పింది? డబుల్ బెడ్రూమ్లు, ఇంకా తొక్క మసానము, దళితుని సీఎం, ఇప్పుడు 50 మంది వచ్చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి నా దగ్గరికి, నేనే సీఎం. అంత అధికార దామా? ఓరే నాయను,
అంతే ఈ దాహాలకు అలవాటైన వాళ్ళు 1-2తో ఊరుకోలేరు. అందుకని వాళ్ళు ఇలాగే దాహం వాళ్ళకి పుడతానే ఉంటుంది. అది అధికార దాహం వచ్చు, పదవి దాహం ఉండొచ్చు, పెదవి దాహం ఉండొచ్చు, ఎన్నో ఉంటాయి అట్లాంటివి. అదొక వ్యాధి. ఉచితంగా చికిత్స మేము చేయించగలుగుతాం. ఇది ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిని అధిష్టానం అందరి అభిప్రాయాలు తీసుకొని ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతనే అభ్యర్థిని ప్రకటించింది. ఖచ్చితంగా భారీ మెజార్టీతో విజయం సాధిస్తాం, అందరూ ఐక్యంగా పనిచేస్తామని రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, టీవీ9 ఖమ్మం. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.